ఒకసారి ఊహించండి, భూమిపైన నడిచే అతిపెద్ద అతి బరువైన జంతువు ఏనుగుని సడన్ గా ప్రపంచంలోనే అత్యంత దట్టమైన తడి నేల కలిగిన మిస్టీరియస్ అమెజాన్ అడవుల్లో వెళ్తే ఏమవుతుంది అని. ఇప్పుడు ఒక సీన్ ఇమాజిన్ చేయండి. ఆ భారీ ప్రాణి లోతైన బురదలో నిలబడి ఉంది. అది కొత్తగా జంగిల్ కింగ్ అవుతుందా, లేక ఆ అడవే దాన్ని పూర్తిగా మింగేస్తుందా? ఆఫ్రికా ఓపెన్ గ్రౌండ్స్ కి అలవాటు పడిన జంతువు, ఎలక్ట్రిక్ హీల్స్, మాంసం తినే పురుగులు, ఎప్పుడూ కురిసే వర్షం ఉన్న ప్రదేశాల్లో బతకగలదా? అయితే ఇప్పుడు అర్థమైందా? ఇది సినిమా స్టోరీలా అనిపించిన సైంటిస్టులు నిజంగానే ఇలాంటి ఐడియాలను స్టడీ చేస్తున్నారు. ఇంకా సమాధానం చాలా ట్విస్టులతో నిండి ఉంటుంది. అయితే వీటి గురించి పూర్తిగా ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఏనుగుల గురించి కాస్త క్లోజ్ గా చూద్దాం. ఏనుగులు అనేవి నిజంగా లివింగ్ మిరాకిల్స్. ఇవి కేవలం తినడం, నడవడం మాత్రమే కాదు, తమ చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ ని కూడా షేప్ చేస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో 3 మెయిన్ జాతులు మాత్రమే ఉన్నాయి. మొదటిది ఆఫ్రికన్ సవానా ఏనుగు, పెద్ద చెవులు, భారీ దంతాలు, ఓపెన్ ఫైన్స్ లో తిరుగుతుంది. రెండవది ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగు, కొంచెం చిన్నది, డార్క్ కలరు, గాఢమైన అడవుల్లో ఉంటుంది. మూడవది ఏషియన్ ఏనుగు, మన ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపిస్తుంది. చిన్న చెవులు, గడ్డి మరియు పామ్స్ తింటుంది. ఇవన్నీ తమ తమ పరిసరాలకు సరిగ్గా అడాప్ట్ అయ్యాయి. సరే, ఇప్పుడు అసలు స్టేజ్ అమెజాన్ రైన్ ఫారెస్ట్. చూడండి, ఇది కేవలం చెట్ల గుంపు కాదు, ఇది ఒక భారీ లైవ్ సిస్టమ్. దాదాపు 6.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. భూమిపైన ఉన్న మొత్తం రైన్ ఫారెస్ట్ లో సగం ఇక్కడే ఉంది. 9 దేశాల్లో విస్తరించి ఉంది. అందులో 60% బ్రెజిల్లో ఉంది. ప్రతి సంవత్సరం 1500 నుంచి 3000 మిల్లీమీటర్ల వరకు వర్షం పడుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అందులో సగం వర్షాన్ని అడవే తయారు చేస్తుంది. బయోడైవర్సిటీ అయితే లెవెల్ వేరే. ఒక చెట్టు పైనే కొన్ని దేశాల్లో ఉన్నంత ఎర్రలు ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఒక 6 టన్నుల ఏనుగు పడితే అది ఏలియన్ లాంటిది అనిపిస్తుంది కదా. ఒక నిమిషం ఆగండి, నిజం ఇంకా వింతగా ఉంది. సుమారు 11,000 సంవత్సరాల క్రితం సౌత్ అమెరికాలో కూడా ఏనుగుల్లాంటి జంతువులు ఉండేవి. వాటిని గోంపో తేరెస్ అంటారు. వీటికి కూడా ట్రంక్, పెద్ద దంతాలు ఉండేవి. కొన్ని అయితే 2 సెట్ల దంతాలు కూడా ఉండేవి. ఇంకా నోటియో మాస్టాడన్ అనే ఒక జంతువు ఉంది. ఇది ఇప్పటి ఏనుగుల్లానే కనిపిస్తుంది. దాదాపు 10 ఫీట్ల ఎత్తు, 7 టన్నుల బరువు. కానీ క్లైమేట్ మార్పులు, అడవుల మార్పుల వల్ల, ఇంకా మనుషుల వేట కారణంగా ఇవన్నీ అంతరించిపోయాయి. అయినా అడవి వాటిని మర్చిపోలేదు. ఇప్పటికీ అమెజాన్ లో కొన్ని చెట్లు భారీగా, గట్టిగా ఉన్న ఫలాలు పెంచుతాయి. కానీ వాటిని తినే పెద్ద జంతువులు లేవు కాబట్టి అవి నేలపైన పడిపోయి పాడవుతాయి. అంటే ఏనుగులు ఇప్పుడు అక్కడికి వెళ్తే అవి ఒక 10,000 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న రోల్ ని మళ్ళీ ఫిల్ చేస్తున్నట్టే. ఇప్పుడు మొదటి టెస్ట్ ఆహారం. ఒక ఏనుగు అమెజాన్ లో పడితే అది మొదట చేసే పని ఏమిటి? బ్రేక్ఫాస్ట్ కోసం వెతకడం. బయటికి చూస్తే అది ఒక భారీ సలాడ్ బార్ లా కనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే అక్కడ మొక్కలు అంత ఫ్రెండ్లీ కావు. అక్కడి ఆకుల్లో టాక్సిన్స్, విషాలు, కెమికల్స్ నిండి ఉంటాయి. మిలియన్ ఇన్సెక్ట్స్ వాటిని తినడానికి వస్తాయి కాబట్టి ప్లాంట్స్ తమను కాపాడుకోవడానికి ఇలా డిఫెన్స్ డెవలప్ చేసుకున్నాయి. ఇప్పుడు ఒక కొత్త ఏనుగు వచ్చి ఏది తినాలి, ఏది తినకూడదు అనేది ఎలా తెలుసుకుంటుంది? సాధారణంగా చిన్న ఏనుగులు పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటాయి. కానీ ఇక్కడ ఆ గైడెన్స్ ఉండదు. అయినా కూడా ఏనుగులు చాలా స్మార్ట్. అవి వాసన, రుచి ఆధారంగా ఎన్నో రకాల మొక్కలు తింటూ బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకా ముఖ్యంగా మట్టి తింటాయి. ఇది ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది. మట్టిలోని మినరల్స్ మరియు క్లే టాక్సిన్స్ ని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. ఇప్పుడు రెండో టెస్ట్ వేడి మరియు తేమ. ఇదే అసలు గేమ్ చేంజర్. ఏనుగులు చాలా పెద్దవిగా ఉండడం వల్ల వాటి శరీరం చాలా వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఆ వేడిని బయటికి పంపడం చాలా కష్టం. ఆఫ్రికాలో ఇవి చెవులు ఊపడం ద్వారా, ఇంకా చర్మం ద్వారా నీరు ఆవిరైపోవడం ద్వారా కూల్ అవుతాయి. కానీ అమెజాన్లో హ్యూమిడిటీ దాదాపు 100% ఉంటుంది. అంటే గాలి ఇప్పటికే తేమతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి చెమట ఆవిరి కాదు, అది డ్రాప్స్ లా కింద పడిపోతుంది. కూలింగ్ ఎఫెక్ట్ 0. రిజల్ట్ ఓవర్ హీటింగ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏషియన్ ఏనుగులు కూడా ఇలాంటి క్లైమేట్లో కష్టపడతాయని స్టడీస్ చెప్తున్నాయి. మూడవ టెస్టు కాళ్లల్లో దాగిన ప్రమాదం. చూడండి, ఏనుగు కాళ్ళు ఒక ఇంజనీరింగ్ మిరాకిల్. లోపల ఫ్యాట్ ప్యాడ్స్, కుషన్లా పనిచేసే టిష్యూ ఉంటుంది. కానీ అవి డ్రైగా ఉండాలి. ఆఫ్రికా లేదా ఏషియాలో ఇవి రోజు చాలా దూరం నడుస్తాయి. దాంతో కాళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ అమెజాన్ నేల పూర్తిగా వేరు. ఎప్పుడూ తడిగా, బురదగా, కుళ్ళిపోయిన ఆకులతో నిండి ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో ఎక్కువసేపు నిలబడితే కాళ్ల ప్యాడ్స్ సాఫ్ట్ అవుతాయి. ఒక చిన్న గాయం వచ్చిన ట్రాపికల్ బ్యాక్టీరియా వెంటనే దాడి చేస్తాయి.
ఫుట్ రాట్ అనే ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది. దీనివల్ల ఏనుగు నడవలేదు. నడవలేకపోతే ఆహారం దొరకదు. అప్పుడు బ్రతకడం అసాధ్యం. ఇప్పుడు ప్రెడేటర్స్ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ లో జాగ్వార్, అనకొండా, కెమెన్ వంటి భయంకరమైన జంతువులు ఉన్నాయి. కానీ నిజమేంటంటే ఒక పెద్ద ఏనుగుకి ఇవి పెద్ద ప్రమాదం కాదు. జాగ్వారు 300 కిలోల టాపిర్ ను పట్టుకోవడానికే కష్టపడుతుంది. 6000 కిలోల ఏనుగును అటాక్ చేయడం అంటే దాదాపు అసాధ్యం. ఒక ట్రంక్ స్వింగ్ లేదా ఒక స్టాంపుతో అది అయిపోతుంది. కానీ ఒక వింత ప్రమాదం ఉంది. ఎలక్ట్రికల్ ఈల్. ఇది 860 వోల్ట్స్ వరకు షాక్ ఇస్తుంది. ఆ షాక్ వల్ల కండరాలు లాక్ అవుతాయి. నీటిలో ఉంటే ఏనుగు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవచ్చు, మునిగిపోవచ్చు. ఇది ఇక కనిపించని ప్రమాదం. కానీ అసలు నైట్ మేయర్ ఇంకా చిన్నదే. సూక్ష్మ జీవులు, ముఖ్యంగా స్క్రూ వార్మ్ అనే ఈగ. ఇది ఒక గాయంలో 100 గుడ్లు పెడుతుంది. కొన్ని గంటల్లో అవి లార్వాగా మారతాయి. కొన్ని రోజుల్లో ఆ లార్వా జీవమాంసాన్ని తినడం ప్రారంభిస్తుంది. ఒక చిన్న గాయం కూడా పెద్ద రంధ్రంగా మారుతుంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే కొన్ని దేశాలు ఈ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటి వరకు వినిపించినది అంతా నెగిటివ్లా అనిపించవచ్చు. కానీ చూడండి, ఏనుగులు అద్భుతమైన ఎకోసిస్టమ్ ఇంజనీర్లు. అవి అడవిలో నడుస్తూ చిన్న మొక్కల్ని తొక్కేస్తాయి, కొమ్మలను విరుస్తాయి, ఫాస్ట్గా పెరిగే చెట్లను తగ్గిస్తాయి. దాంతో స్లోగా పెరిగే భారీ చెట్లకు అవకాశం వస్తుంది. ఇంకా పెద్ద ఫలాలను తిని విత్తనాలను దూరంగా తీసుకెళ్తాయి. వాటి మలంతో కొత్త మొక్కలు పెరుగుతాయి. అంటే ఇవి అడవిని రీడిజైన్ చేస్తాయి. నిజానికి అమెజాన్ ఈ పనిని 11,000 సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. అయితే చివరిగా అమెజాన్ అడవికి ఏనుగులు చాలా ఉపయోగకరం. అవి ఉంటే అడవి ఇంకా చాలా బలంగా మారుతుంది. కార్బన్ ఎక్కువగా స్టోర్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. కానీ ప్రకృతి చాలా కఠినం. వేడి, తేమ, బురద, వ్యాధులు, పురుగులు ఇవన్నీ కలిసి ఏనుగుల పైన ఒక కంటిన్యూస్ యుద్ధం చేస్తాయి. కాబట్టి ఇది ఒక మిక్స్ స్టోరీ. ఒకవైపు అద్భుతమైన అవకాశాలు, మరోవైపు దారుణమైన ప్రమాదాలు. ఇప్పుడు చెప్పండి, మీ అభిప్రాయం ఏమిటి? ఏనుగులు అమెజాన్లో సక్సెస్ అవుతాయా, లేక ప్రకృతి వాటిని ఓడిస్తుందా?